కాదంబరి సిల్క్స్ లో యానివర్సరీ డే సేల్ కళ్యాణం కమనీయం ఆఫర్ జూలై 1 నుంచి జూలై 30 వరకు 50% ఆఫ్. ముఖ్యమంత్రి గారు ఆన్ రిలీజ్ చేయాలి. ఆర్థిక మంత్రి గారు మీరు ముఖ్యమంత్రి గారి వచనానికి ముందు ఆచరణం. ఈ నిధుల విడుదల రైతాంగానికి భరోసా, రైతు సంతృప్తియే ప్రజా ప్రభుత్వపు శ్వాస, రైతు సంక్షేమమే ప్రజా ప్రభుత్వపు ధ్యాస. విత్తనాన్ని నాటే రైతుల హృదయాల్లో విశ్వాసాన్ని నాటే సంకల్పం. ఫార్మర్ ఈజ్ నెవర్ ఎ ఫోమా. పొలం మారొచ్చు, పంట మారొచ్చు, కాలం మారొచ్చు, కానీ రైతు పాత్ర ఎప్పుడూ పరమ పవిత్రం. మనిషికి అన్నం పెట్టే రైతన్నకు నమస్కరిస్తూ ప్రజా పాలనా ప్రభుత్వం అందిస్తున్న రైతు భరోసా సదస్సులో ఇది ఒక కొత్త ఉషస్సు. పాలమూరు జిల్లాల కొండరెడ్డిపల్లెలో కొన్నదొక తల్లి. పాలమూరు జిల్లాల కొండరెడ్డిపల్లెలో కొన్నదొక తల్లి. పాలల్ల పౌరుషం పోసినాదో, పెద్ద పులిలాగా కాండ్రించి లేసినాడే. పోరు కథలన్నీ సిననాడు చెప్పినాదో, చోరు మీద తన పౌరును నడిపినాడే. రైతు సోదరులందరికీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేస్తూ ఈ రైతు భరోసా కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి సభాధ్యక్షత వహించిన వ్యవసాయ శాఖ మంత్రివర్యులు పెద్దలు తుమ్మల నాగేశ్వరరావు గారు, ఈ కార్యక్రమంలో నాతో పాటు ముఖ్య అతిథులుగా విచ్చేసిన ఆర్థిక మరియు విద్యుత్ శాఖ ఉప ముఖ్యమంత్రి వర్యులు మిత్రులు బట్టి విక్రమార్క గారు, శాసన మండలి చైర్మన్ పెద్దలు సుఖేందర్ రెడ్డి గారు, తాగునీటి పారుదల పౌర సరఫరాల శాఖ మంత్రివర్యులు సోదరులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, రెవెన్యూ శాఖ మరియు హౌసింగ్ శాఖ మంత్రివర్యులు మిత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు, మరో సహచార మంత్రివర్గ సభ్యులు వాకిటి శ్రీహరి గారు, మరో సహచార మంత్రివర్గ సభ్యులు మహమ్మద్ అజారుద్దీన్ గారు, రోజు రైతు వేదిక నుంచి కంచకరావుపల్లి కొల్లాపూర్ శాసనసభ నియోజకవర్గం నుంచి పాల్గొంటున్న సహచర మంత్రివర్గ సభ్యులు జూపల్లి కృష్ణారావు గారు, అదేవిధంగా మీర్జాపూర్ రైతు వేదిక నుండి ఈ సమావేశంలో పాల్గొంటున్న మిత్రులు సహచర మంత్రివర్గ సభ్యులు పొన్నం ప్రభాకర్ గారు, వేదిక మీద ఉన్న పార్లమెంట్ సభ్యులు, శాసన మండలి సభ్యులు, శాసనసభ్యులు, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు, ఈరోజే బాధ్యత చేపట్టిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి గారు, వ్యవసాయ శాఖ ఉన్నతాధికారులు, రెవెన్యూ శాఖ అధికారులు, ఆర్థిక శాఖ అధికారులు, మీరందరూ ఈ పండుగ కార్యక్రమంలో శిల్పారామంలో పాల్గొన్న రైతు సోదరులతో పాటు తెలంగాణ నలుమూలల రైతు వేదికలో ఈ పండుగ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న లక్షలాది మంది రైతాంగ సోదరులకు మనస్ఫూర్తిగా అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నా.